ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. నమస్కారం సార్. నమస్కారం. బ్రుసిలోసిస్ వ్యాధి సాధారణంగా ఏ పశువుల్లో వస్తుంది సార్? ఈ బ్రూసిలోసిస్ వ్యాధి అనేది తెల్లజాతి పశువులు అనగా ఆవులు, ఎద్దులు మరియు నల్లజాతి పశువులు అనగా గేదెలు మరియు మేకలు, గొర్రెలు, పందులు ఈ అన్ని రకాల పశువుల్లో ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉంది. మరి ఈ వ్యాధి రావడానికి ప్రధాన కారణాలు ఏమిటి? ఈ వ్యాధి బ్రూసిల్లా అబార్టస్ అనే బ్యాక్టీరియా వలన ఒక పశువు నుంచి మరొక పశువుకి ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉంది. వ్యాధిగ్రస్తమైన పశువుల యొక్క మానవ నుంచి వచ్చే స్రావాల ద్వారా కానీ, తర్వాత మాయ మీద ఉండే స్రావాల ద్వారా కానీ, ఈ స్రావాలతోటి కలుషితమైన ఆహారంతో కానీ, తర్వాత గడ్డితో కానీ, నీటితో కానీ ఈ వ్యాధి ఒక పశువు నుంచి ఇంకో పశువుకు వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ఈ వ్యాధి వచ్చినప్పుడు మనకు పశువులలో ఎలాంటి లక్షణాలు కనపడతాయి? ఈ వ్యాధి వచ్చిన పశువులు మగ పశువులు తీసుకున్నట్టయితే మనకు స్పెసిఫిక్గా వ్యాధి లక్షణాలు అనేవి కనిపించవు. కానీ కొన్ని కేసుల్లో మాత్రము వృషణాలు, బీర్జాలు అంటారు, ఇవి కొంచెం వాసిపోయి ఆ టెస్టికిల్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మేజర్గా అయితే మనకి మగ పశువుల్లో వ్యాధి లక్షణాలు కంటికి పెద్దగా కనిపించే అవకాశాలు తక్కువ. అదే ఆడ పశువులు తీసుకున్నట్టయితే 7 నెలల నుంచి 9 నెలల వయసు ఉన్న గర్భము ఈడ్చుకుపోయే అవకాశం ఉంటుంది. ఈ లక్షణాన్ని బట్టే మనం ఆడ పశువుల్లో ఈ బ్రూసిలోసిస్ వ్యాధి ఉన్నట్టుగా మనం అనుమానించవచ్చు. మరి బ్రుసిలోసిస్కి సంబంధించి అంటే ఈ వ్యాధి వచ్చింది అని నిర్ధారణ చేయడానికి ఏమైనా పరీక్షలు లాంటివి ఏమన్నా? ఈ వ్యాధి మనం కంటితో చూసి నిర్ధారణ చేయటం అనేది చాలా కష్టం. అందువలన ఏ పశువులకైతే అబార్షన్స్ రెగ్యులర్గా అయిపోతున్నాయో 7 నెలల నుంచి 9 నెలల వయసులో, అప్పుడు అబార్షన్ అయిన తర్వాత 21 రోజు తర్వాత ఆ పశువు నుండి తీసిన రక్తము ద్వారా సీరం అంటాము, సీరంని వేరు చేసి దాన్ని ప్రయోగశాలలో పరీక్షించినట్టయితే ఈ బ్రూసిలోసిస్ వ్యాధిని మనం ఖచ్చితంగా నిర్ధారణ చేయవచ్చు. మరి ఈ బ్రుసిలోసిస్ వ్యాధికి సంబంధించి ఎలాంటి అవకాశాలు ఉంటాయి సార్ చికిత్స చేయడానికి? ఈ బ్రూసిలోసిస్ వ్యాధి వచ్చిన పశువులకు చికిత్స చేయటం అనేది చాలా కష్టము. స్పెసిఫిక్గా ఏ విధమైన ట్రీట్మెంట్ మార్కెట్లో అందుబాటులో లేదు. ఈ చికిత్స కూడా చాలా ఖరీదుతో కూడుకుంది. అందువల్ల వీటికి చికిత్స చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ వ్యాధిగ్రస్తమైన పశువుల్ని తొలగించడమే ముఖ్యమైన మార్గం. మరి మన రైతు సోదరులు సాధారణంగా పశువులతోటే జీవించడం, పశువులతో ఉండటం లాంటి పరిస్థితులు వాళ్ళకి అంటే రోజువారీ కార్యక్రమంలో భాగం. ఈ వ్యాధి మరి పశువుల నుంచి మనుషులకు కూడా సంక్రమించే అవకాశం ఉందా సార్? పశువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది. దీనిని ఇంగ్లీష్లో జూనోటిక్ డిసీజ్ అంటారు. ఈ జూనోటిక్ డిసీజ్ అంటే మనుషుల నుంచి పశువులకి, పశువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధుల్ని జూనోటిక్ డిసీజెస్ అంటారు. ఈ వ్యాధి ఎక్కువగా పశు వైద్య సిబ్బంది ఎవరైతే ఈ వ్యాధిగ్రస్తమైన పశువులతోటి ఎక్కువగా కాంటాక్ట్లో ఉంటారో, ఈ వ్యాధిగ్రస్తమైన పశువుల యొక్క మానవ నుంచి వచ్చే స్రవాలతో కానీ, తర్వాత మాయ నుంచి వచ్చే స్రవాలతో కానీ కాంటాక్ట్ అయినప్పుడు ఈ పశువైద్య సిబ్బందికి ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే డైరీ ఫామ్స్లో పనిచేసే వాళ్ళు వేడి చేయకముందు ఈ జబ్బు ఉన్న పశువును తెచ్చిన పాలని కాంటాక్ట్ అయినట్టయితే ఒక్కోసారి ఈ వ్యాధి ఆ డైరీ సిబ్బందికి వచ్చే అవకాశం ఉంది. అలాగే బుచ్చర్స్ అంటారు, కటిక వ్యాపారం చేసేవాళ్ళు, మాంసం వ్యాపారస్తులు ఎవరైతే ఈ వ్యాధిగ్రస్త యొక్క పశువుల యొక్క ఈ జెనిటేలియా, జననేంద్రియాల భాగాలని ఎవరైతే టచ్ చేస్తారో, ముట్టుకుంటారో వాళ్ళకి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పశువుల కాపరులు కానీ మరి యజమానులు కానీ ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందా సార్? ఈ పశువుల కాపర్లు కానీ యజమానులు కానీ ఈ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా అరుదు. ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క భాగాలతోటి కాంటాక్ట్ అయ్యే అవకాశం చాలా తక్కువ. కాబట్టి రైతులకు కానీ, పశువుల యజమానులకు కానీ, పశువుల కాపర్లకు కానీ ఈ వ్యాధి వచ్చే అవకాశం చాలా చాలా అరుదు. ఒకవేళ అరుదుగా ఎవరికైనా మనుషులకి ఈ వ్యాధి వచ్చినట్లయితే వారిలో ఎటువంటి లక్షణాలు ఉంటాయి? అదే మనుషుల్లో మనం స్త్రీలను తీసుకున్నట్టయితే పశువుల్లో వచ్చినట్టుగానే స్త్రీలలో కూడా 7 నెలల నుంచి 9 నెలల మధ్య గర్భం ఉన్నప్పుడు ఈసుకుపోయే అవకాశం అంటే అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతిసారి కూడా అబార్షన్ అవుతుంది. వాళ్ళు పూర్తిగా పిల్లల్ని ప్రసవించే అవకాశాలు చాలా అరుదు. ఈ అబార్షన్లు తప్ప మిగతా లక్షణాలు స్త్రీలలో పెద్దగా కనిపించడం అనేది చాలా అరుదు. అదే పురుషుల్లో తీసుకున్నట్టయితే మనము ఈ వ్యాధి వచ్చిన పురుషులలో ఇంటర్మిటెంట్ ఫీవర్, జ్వరం వస్తుంటుంది పోతుంటుంది. అలాగే బాడీ పెయిన్స్, ఒళ్ళు నొప్పులు, తర్వాత కీళ్ళ నొప్పులు,
ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వృషణాలు, బీర్జాలు వాసిపోయి పురుషులు వంధ్యత్వాన్ని వచ్చే అవకాశం ఉంటుంది. వారికి సంతానోత్పత్తి తగ్గిపోతుంది, అలాగే వంధ్యత్వం కూడా వస్తుంది. ఈ వ్యాధి తగ్గించడానికి పూర్తి స్థాయి చికిత్స లేదని అంటున్నారు కదా, మరి అలాంటప్పుడు ఈ వ్యాధి ఒక పశువు నుండి మరొక పశువుకు కానీ పశువు నుండి మనుషులకు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి సార్? ఈ వ్యాధికి పూర్తి స్థాయిలో చికిత్స లేదు కాబట్టి ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే ఏవైతే వ్యాధిగ్రస్త పశువులు అని నిర్ధారణ అయిందో వాటిని మనం తప్పకుండా ఆ మంద నుంచి తీసేయటం కానీ వాటిని నిర్మూలించడం కానీ చేయాలి. అది ఒక స్టెప్పు. రెండవ స్టెప్ తీసుకున్నట్టయితే ఈ వ్యాధి పశువులో రాకుండా టీకాల కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది. ఈ టీకాల కార్యక్రమం వల్లనే మనం మనుషుల నుంచి పశువులకు కానీ పశువుల నుంచి మనుషులకు కానీ ఈ బ్రూసిలోసిస్ వ్యాధిని రాకుండా నివారించడం జరుగుతుంది. మరి టీకాల ద్వారా ఈ వ్యాధి నియంత్రించవచ్చు అంటున్నారు కదా, ఏ వయస్సు పశువులలో ఈ టీకాలు వేస్తారు? ఈ బ్రూసిలోసిస్ టీకాలు అనేవి 4 నెలల నుంచి 8 నెలల వయసు గల ఆడదూడల్లో మాత్రమే వేస్తారు. మగ దూడల్లో మాత్రం ఈ టీకాలు వేయరు. సాధారణంగా టీకాలు వేసిన తర్వాత ఎన్ని రోజుల వరకు ఈ టీకాలు వాటిని కాపాడగలుగుతాయి? మామూలుగా సాధారణంగా మార్కెట్లో దొరికే ఏ టీకాలైనా కూడా 6 నెలల నుంచి సంవత్సరం కాలం వరకే పనిచేస్తాయి. కానీ ఈ బ్రూసిలోసిస్ వ్యాధి రాకుండా వేసే టీకాలు ఒక్కసారి వేసినట్టయితే జీవితకాలం లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం 4 నెలల నుంచి 8 నెలల వయసు ఉన్న దూడలకి జీవితకాలంలో ఒక్కసారి వేస్తే ఈ వ్యాక్సిన్ సరిపోతుంది. అది బతికినంత కాలం కూడా ఈ వ్యాక్సిన్ మరలా వేయాల్సిన అవసరం లేదు. ఈ బ్రూసిలోసిస్ వ్యాధి నివారించడానికి ప్రభుత్వ పరంగా ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు? ఈ వ్యాధి నివారించడానికి గత 2-3 సంవత్సరాల నుంచి కూడా భారత ప్రభుత్వం వారు, తెలంగాణ ప్రభుత్వం వారు కూడా ఉచిత బ్రూసిలోసిస్ నివారణ టీకాల కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత సంవత్సరంలో మన ఆదిలాబాద్ జిల్లాలో 2000 దూడలకు టీకాలు వేయటం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో పశువుల యజమానులకు మీరిచ్చే సలహాలు, సూచనలు ఏమిటి? ఈ వ్యాధి రాకుండా రైతులందరూ కూడా తమ వద్ద ఉన్న 4 నెలల నుంచి 8 నెలల వయసు గల ఆడదూడలన్నిటికి కూడా ఈ బ్రూసిలోసిస్ వ్యాధి నివారణ టీకాలు ఇప్పటివరకు చేయించుకొని వారు ఎవరైనా ఉన్నట్టయితే సమీప పశు వైద్యాధికారిని సంప్రదించి వారి దూడలకు ఈ బ్రూసిలోసిస్ వ్యాక్సిన్ టీకాలు వేయించుకొని ఈ జబ్బు బారిన పడకుండా తమ పశు సంపదని కాపాడుకోవాలని కోరుచున్నాను. పశువుల్లో బ్రూసిలోసిస్ వ్యాధి నివారణ చర్యలు, ఈ విషయాల గురించి రైతు సోదరులకు చక్కగా వివరించారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.